మన హిందూ ధర్మంలో టెంపుల్ అనేది ఒక పవిత్ర స్థలం. భక్తితో గుడికి వెళ్లి మనం చేసే పూజలు, నోములు, వ్రతాల వల్ల మనలో వచ్చిన మంచి మార్పు మన జ్ఞానం. ఈ సృష్టిని నడిపే తల్లిదండ్రులు మా పార్వతి, తండ్రి శివయ్య. ఆ అర్ధనారీశ్వరులు ప్రేమకు ప్రతిరూపం. పతి మాటను ఆచరణలో పెడుతుంది ఆ పత్ని. కనుకే ఇచ్చారు ఆయనలో సగభాగం ఆమెకు. కష్టంలో తోడుగా, అవసరంలో అండగా, ఒకరికొకరు ఒకటిగా చేసే ప్రయాణం మా దంపతులది. ఆ శివ పార్వతులు గురు శిష్యులుగా మారి గురుగీత ద్వారా లోకానికి ఎంతో జ్ఞానాన్ని అందించారు. సౌభాగ్యం కోసం, ముత్తైదుగా కాలం చేయడం కోసం మన లేడీస్ చేసే పూజలు అన్నీ ఇన్నే కాదు. ఇంకా పార్వతమ్మ, శివయ్య అర్ధనారీశ్వర తత్వంతో లోకానికి భార్యాభర్తల బంధం ఎలా ఉండాలో చూపించారు. తల్లిదండ్రులుగా వారి విజయం గణేశుడు, కార్తికేయుడు ద్వారా మనం చూడొచ్చు. గణేశుడు మొదటి పూజనీయుడు, విఘ్నాధిపతి, విద్యకు అధిపతి మన గణేశుడు. కార్తికేయుడు యుద్ధాలకు అధిపతి మరియు దేవతలకు సేనాధిపతి. ఇంత గొప్ప హిందూ మతంలో, హిందూ దేశంలో పుట్టి బంధాలకు ఏ విలువ లేకుండా చేస్తున్నారు. తమకంటూ ఉన్న ఒక నిండు కుటుంబాన్ని వేరే ఎవరి కోసమో పాడు చేసుకునే దౌర్భాగ్య స్థితిలోకి వెళ్లిపోతున్నారు. ఆదర్శంగా తీసుకుని ఆచరణలో పెట్టవలసిన వాటిని పక్కకు నెట్టేసి అనవసరమైన వాటి కోసం ప్లాన్స్ వేసుకుని మరీ పాకులాడుకుంటున్నారు. ఓం నమః శివాయ. పార్వతీపతయే నమః.